నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మనం ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పటి వరకు అంటే ఐకేపీ సెంటర్లో ఇన్ని రోజులైనప్పటికీ 20 రోజుల తరబడి వెయిట్ చేస్తున్నా కానీ అడ్లను వాళ్ళు కాంటబెట్టి తీసుకుపోలేని పరిస్థితి. చాలా వరకు అంటే 70% అయినప్పటికీ ఈ వర్షాలకు మిగతా 30% అడ్లు ఎక్కడెక్కడనే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, మొత్తం నిన్న పడినటువంటి వానకు ఎక్కడే అక్కడ నీళ్లు నిలిచిపోయి అడ్లు మొత్తం తడిసిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆల్రెడీ సంచులు పెట్టినవి కూడా అంటే కాంట పెట్టిన అడ్లు కూడా ఎక్కడెక్కడ తడిసిపోయి మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. సో రైతులు ఏమంటారు అంటే చాలా మంది 20 రోజులు అయిపోయినప్పటికీ వాళ్ళు తీసుకెళ్తలేరు, చాలా ఆలస్యం చేస్తున్నారని చెప్తున్నారు. సో మనం చూడొచ్చు, మొత్తం అయితే నీళ్ళు అయితే నిలిచిపోయినాయి. అడ్లు కూడా ఎక్కడ పొంటే అక్కడ కుసలపున మొత్తం తడిసిపోయినాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాము, మొత్తానికైతే ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయలేని పరిస్థితి అయితే జగిత్యాల జిల్లాలో కనిపిస్తుంది. మొత్తం మీద రోడ్ల మీదనే వెహికల్స్ నడిచే రోడ్ల మీదనే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అడ్లయితే కాంటబెట్టి కుప్పలు పోసి పెట్టినటువంటి పరిస్థితి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు వర్షం పడ్డా కానీ నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉంది. తర్వాత వాహనాలకు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ అడ్లు సంచులు కూడా మీరు చూడొచ్చు, మొత్తం తడిసిపోయినాయి, అంతా మొత్తం తడి అయిపోయినాయి. మళ్ళీ ఇవి పంపించాలంటే వీటిని బయటకు తీసి మళ్ళీ కింద పోసి మళ్ళీ కంట పెట్టాల్సినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైతులు కూడా రాత్రి పగలు అనుకుంటా, రాత్రి వర్షం పడితే రాత్రి 12-1 గంటలకు కూడా వచ్చేసి అడ్ల కలంలోకి వచ్చేసి వాళ్ళు కవర్లు కప్పడము అది ఇది చేయడం జరుగుతుంది. తర్వాత ఇది వర్షాకాలం కానప్పటికీ అకాల వర్షాల కారణంగా మొత్తానికైతే ఎప్పటికప్పుడు వర్షం పడుతుందా అని రైతులు వాటి కోసం కష్టపడుతూ కళ్ళాలపిన కవర్లు కప్పడం లాంటి పరిస్థితి అయితే చేస్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే పొలం వరి కోత జరుగుతుందో అప్పటి నుంచి వెళ్ళి పేర్లు తీసుకొని ఒక్కటొక్కటిగా వెంటనే కాంటబెడుతూ ఈ అడ్లను పంపించవలసిందిగా ఇక్కడ రైతులైతే కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏదైతే రహదారి పైన మనం చూస్తున్నాం, మొత్తం అడ్లయితే కుప్పలు పోశారు. ఎందుకంటే మిగతా పనులు కూడా ఉంటాయి. ఒకసారి కోత జరిగిన తర్వాత మళ్ళీ పొలాన్ని దున్నించడమో లేకపోతే ఎరువు చల్లుకోవడమో, తర్వాత చిన్న చిన్న పెరడు కూడా వేసుకుంటారు ఈ టైంలో. కాబట్టి సో అటు ఫోకస్ చేయకుండా వీళ్ళు రైతులు మళ్ళీ ఇదే వడ్ల వైపు రావడం, వాళ్ళు కవర్లు కప్పడం, ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే రైతుకు ఇక్కడ ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మనం చూడొచ్చు. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా వరకు అయితే చెప్తున్నారు, మాది ప్రజాపాలన ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. అనుకున్న విధంగా కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులకు ఇదైతే అడ్లు, ఎందుకంటే 6 కాలం కష్టపడి పండించినటువంటి వడ్లు ఇంటికి వచ్చినాయి, కుప్పకి వచ్చినాయి అనే టైంలో మళ్ళీ ఇలాంటి వానలు పడడం వల్ల, ఇట్లాంటి ఇబ్బందుల వల్ల వాళ్ళ పడ్డ కష్టం ఏదైతే 4 నెలల కష్టం అనేది పూర్తిగా మొత్తం అయితే ఇట్లా నీళ్లలో వేసినట్టు అయిపోతుంది. నిజంగానే నీళ్ళు వేసినటువంటి పరిస్థితి. సాత్రం కాకుండా ఇంత 4-5 నెలలు కష్టపడి పండించిన పంటను ఇలా రోడ్ల పైన నీళ్ల పాలు చేయడం అయితే జరుగుతుంది. నిజంగా రైతులు ఒక్కొక్కల బాధలు చూస్తుంటే చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అంటే చాలా వరకు అయితే అట్లు పోయినప్పటికీ ఇది వర్షాలు పడుతున్నాయి కాబట్టి వీలైనంత తొందరగా ఐకేపీ సెంటర్ వాళ్ళకైతే సూచనలు చేస్తూ వీలైనంత తొందరగా ఈ అడ్లను కొనుగోలు చేసి మిల్లులకు పంపించే ప్రయత్నం చేసి వాళ్లకు సరైనటువంటి వస్తువులు కల్పిస్తే వాళ్ళు మళ్ళీ పంట వేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక రైతు అయితే మొత్తం మీద నెక్స్ట్ పంట కావాల్సినటువంటి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఎరువులు పోయడం లాంటివి కూడా జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు ఎంతమంది అంటే చుట్టీలు వచ్చినప్పటికీ రైతులకు మాత్రము ఎప్పుడు వాళ్ళకు సెలవు అనేది ఉండదు. ఎందుకంటే ఒక పంట తర్వాత ఒక పంట లాగా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కోత జరిగింది, వాటికి కూడా పోసిన అయినప్పటికీ మళ్ళీ ఎరువు చల్లడమో లేకపోతే దున్నియడమో విత్తనాలు తీసుకోవడం ఏదో ఒక పనులు నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఏదైతే నిన్న పడ్డటువంటి వర్షానికి సంచులు తడిసినాయి, కవర్లు వేసినప్పటికీ ఎక్కువ మొత్తంలో వడగాల్పు అటు గాలులు రావడం, ఈదర గాల్పులతోని ఆ వర్షం కురడం వల్ల సంచులు అయితే మొత్తం తడిసిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే పైన తడిసిపోయినా మళ్ళీ ఆ బస్తాలను ఉల్టా చేస్తూ ఇది కొంచెం ఆరబెట్టే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చేస్తున్నారు. ఎంత ఇబ్బంది ఉంటుంది, దాదాపుగా ఒక 10-20 బస్తాలు అంటే అట్నో ఇట్నో పల్టీ కొట్టచ్చు. కాకపోతే కొంతమంది రైతులు 4-5 ఎకరాలు ఉన్నప్పుడు కొన్ని వందల బస్తాలు ఉంటాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు రైతులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళే ఉల్టా చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రైతులు ఇన్ని 4-5 నెలల పాటు పంట పండించి ఇక్కడ కాంటబెట్టిన తర్వాత కూడా మళ్ళీ దీనికోసమే పూర్తి టైం కేటాయించినప్పుడు వాళ్ళు మిగతా టైము ఎలాంటి పని చేసుకోవాలని పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, మొత్తం అయితే బస్తాలు తడిసిపోయినాయి. అన్ని బస్తాలను ఇక్కడ ఉన్నటువంటి రైతన్న దాన్ని మళ్ళీ తిరమర చేసే ప్రయత్నం చేస్తున్నా. అంటే బస్తా దాదాపు ఒక 40-50 కిలోల బస్తా ఉంటుంది. సో ఇట్లా అన్ని బస్తాలు ఉల్టేయడం అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ వాళ్ళు అధికారులే వీళ్ళకు సరైనటువంటి
ఈ సదుపాయాలు కల్పించి ఒకవేళ వర్షం వస్తే అవకాశం ఉంటే ఇట్లా ముందుగానే ఇలాంటి కవర్లు వాళ్ళకు కేటాయించాలి. ఎందుకంటే ప్రకృతిని మనం ఎవరు అంచనా వేయలేం కాబట్టి ఒకవేళ వర్షం వచ్చినప్పటికీ ఈ కవర్లో వీళ్ళకు సదుపాయం కల్పించడం వల్ల ఈ బస్తాల పైన వాళ్ళు ఎప్పటికప్పుడు కవర్ కప్పుకొని ఉంటారు కాబట్టి వర్షాన్ని కూడా తడని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని బస్తాలు దాదాపు ఒక 200 బస్తాలు పల్టీ కొట్టాలంటే దాదాపు ఒక పొంటే టైం పడుతుంది. దానికి కైకిలోలో పెట్టుకుంటే దాదాపు ఒక 1000-1500 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. నిజంగా ఇది ఆరుతాయా ఆరయా, ఒకవేళ మళ్ళీ వానొస్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు పైన తడిసినాయి, మళ్ళా వాన వస్తే కవర్ కప్పినా కూడా ఇక్కడ సరైనటువంటి వస్తువులు లేవు. అంటే మామూలుగా ఈ కవర్లు ఏదైతే మందమైనటువంటి కవర్లు వీళ్ళకు అందించాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే తడిసిన అడ్లు మళ్ళీ ఆరాయి కాబట్టి ఈ వడ్ల కొనుగోలు ఏదైతుందో ప్రక్రియ వేగవంతం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.